వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతములు చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కినం మాయన తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా నిష్ఠగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా పూలమాలను తీసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం అమ్మమ్మము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం ఉపవాస దీక్షలోని వాయినాలు ఇచ్చినం మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతమును చేసినమమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కినం కలశాన్ని పెట్టి అలంకరించినము సిరిగల దేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాల వేసినము కలువ పూల మహారాణికి శరణంటూ వేడినము వరలక్ష్మి దేవికి పాదాలు కడిగినము వరములు కోరి మనసారా తలచి నీ దివ్య నామాలు స్మరించినాము శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మొక్కినం మాయన తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మొక్కినం
వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అతివల మనసును ఎరిగి ఐదవతనమును వసగి ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాలను మనోచి వరలక్ష్మి దేవి వ్రతము వరములనొసగే తరుణమా. వరలక్ష్మి దేవి వ్రతము వరములనొసగే తరుణం. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. భక్తి వెల్లువలలోన పావనల హరివి నీవు, మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే. నీ పాద సేవ భాగ్యముగా తరించు మేము ఎల్లప్పుడూ, నీ పాద సేవ భాగ్యముగా తరించు మేము ఎల్లప్పుడూ. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. వరలక్ష్మి దేవి సిరిజల్లు మా ఇంట నిలచి వర్ధిల్లు, మమ్మేలు తల్లి హరివిల్లు నీ వ్రతముల విరిజల్లు. నీ పాద సేవి 10,000 మా ఇంట అలరు మురిపాలు. నీ పాద సేవి 10,000 మా ఇంట అలరు మురిపాలు. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అందాల దేవి నీవే, సింగారి సిరుల కంట, వరలక్ష్మి నోము నోచి భాగ్యాలు పొందునంట. వరములన సగే తల్లి పూచిన పున్నాగమల్లి, వరములన సగే తల్లి పూచిన పున్నాగమల్లి. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, మా ఇంటి వేల్పు నీవమ్మా, మా కల్పవల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా,
వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి శుక్రవారమున వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారమున వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి నోమును నోచిన నెలకలందరికీ నోమును నోచిన నెలకలందరికీ ఐగోతనమును అనుగ్రహింతువు తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి అష్టైశ్వర్య ప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి ఆనందామృతవర్షిణి వమ్మ తల్లి వరలక్ష్మి అష్టైశ్వర్య ప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి ఆనందామృతవర్షిణి వమ్మ తల్లి వరలక్ష్మి అమ్మలగన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి అమ్మలగన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి రమ్మని దీవెనలిమ్మని వేడిది తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ నా ఇంటి వేల్పు నీవమ్మ నా కల్పవల్లి రావమ్మ మనసార దేవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ మనసార దేవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ అతివల మనసును ఎరిగి ఐదవతనమును వసగి ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాల నోమనోచి వరలక్ష్మి దేవి వ్రతము వరముల నొసగే తరుణమా వరలక్ష్మి దేవి వ్రతము వరముల నొసగే తరుణం వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ
गृहात् गन्धद्वारांशांगरीषणे ईश्वरेण सर्वभूतानां तामयोपये श्रियो मनसक्कामवागोदिं वाजः सत्यमसीमहे पशूनां रोगमन्नस्य मये श्री श्रीराम यशः कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तवा श्रियं वासय मे कुले मातरं पद्ममालिने आपश्रयन्तु सिद्धानि चिक्लीतव समे गृहे नित्यदेवे मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः आर्द्रां यत्कर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः मावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्वस्वान् विद्येयं पुरुषाणां महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् यस्तु च प्रेतो भूत्वा जुहुयादाद्यमन्तः श्रियः पञ्चदहत्यं च श्रीकामः सर्वं च मेक आनन्दकर्तमस्यैव चिक्लीत इति विश्रुताः ऋषयस्त्रे त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मालिने पद्मगौरो पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षेन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनधानी महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यमस्तस्वाजाभिर्वरुधम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रीविश्वरे चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनदेय सोमं पिबतुत्रः सोमं धनस्य सोमिरामस्यं ददातु सोमिने अक्रोधो नतमात्सर्यं न लोभो शुभामते भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु तुले विभावनिदिवो परस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मदुक्षोदे पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मदलाय ताक्षे विष्णुप्रिये विष्णुमनोनुकूले तत्त्वार पद्मं मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलगणितटे पद्मपत्राय ताक्षे गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्थापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता ममवस्तुगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसंवत्सरे वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलवदै भवद्ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सनहिजामहृदयमुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वते श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराकुशोपाशमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां वाक्कोटिप्रतिभां नेत्रां भजेऽहं वां जगदीश्वरीतां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् अक्षतలు పట్టుకోండి अभिवस्त्रा सुवस्त्रानुदिशाभिधेनो सुदुगा पूजमानः प्रदेकाशवं हृदयञ्चार्थमुखो नित्याविदुष्यान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सन्ततकं शिलाभिस्थिरं पत्याकोशसन्निभो तस्यान्ते शिशिरकं सूक्ष्मं तस्मिं सर्वं प्रतिष्ठितो तस्य मध्ये महानग्निर्विश्वाच्यर्विश्वतो मुखः शोग्रभुग्यभयं निश्चन्नाहारमयकवे वीर्यवोद्धमदस्यास्मयस्तस्य सन्तता सन्तापयति स्वं देहमापादतनमस्तवः तस्य मध्ये वह्निशिखा अनियोद्भाविव समे कामान् कामकामाय मस्यौ कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ
తద్గురో నమః అంతఃశరది భూతేషు గాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశజ్ఞానస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వదరాధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ చేసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చేసి వీళ్ళని భంగపరిచేవాడు. యజ్ఞయాగాలు చేయనివ్వకుండా యజ్ఞగుండాలు రక్తం పోయటము, తపస్సు చేసుకుంటే వాళ్ళని భయపెట్టి పారదోరటము, ఆ విధంగా చేసేవాడు. ఎందుకు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేసుకుంటే మనం దైవానికి అంత పూజ చేస్తే అంత దైవశక్తి పెరుగుతూ ఉంటుంది. దైవశక్తి పెరిగిందంటే రాక్షస సంహారం జరుగుతుంది, వాళ్ళు చంపేస్తారు వీళ్ళని. అందుకని వాళ్ళకి భయం అన్నమాట. అందువల్ల ఆ పూజలు చేయనివ్వకుండా యజ్ఞయాగాలు చేయనివ్వకుండా వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. అందుకని చూడండి, మనం ఏదైనా పూజ చేసుకుందాం లేదా జపం చేసుకుందాం అని కూర్చుంటాం. అదే సమయంలో ఏదో ఒకటి గుర్తు వస్తుంది, లేకపోతే ఏదో ఫోన్ వస్తుంది. ఎందుకంటే దుష్టశక్తికి బలం ఎక్కువ దైవశక్తి కంటే కూడా. అందువల్ల అది ప్రేరేపిస్తుంటుంది అనమాట మనల్ని చెడగొట్టడానికి. మనం ఏం చేస్తాం? దానికే తలంచి వెళ్ళిపోతాం. దీని తర్వాత చేసుకుందాం లేని, పూజ తర్వాత చేసుకుందాం, జపం తర్వాత చేసుకుందాం లేని వాయిదా వేస్తాం. కానీ ఆ వచ్చిన ఫోన్కో ఎవడో వచ్చి పిలిస్తేనే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ దుష్టశక్తి బలం అటువంటిది. అందువల్ల దైవారాధన చేసుకునే వాళ్ళని చెడగొడుతూ ఉంటాయి దుష్టశక్తులు. అందువల్ల వాటిని తల వంచి మనం చేసుకోగలిగితే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళంతా ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉంటే ఋషులంతా కూడా వాళ్ళు చెడగొడుతూ ఉంటే అప్పుడు వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడు ప్రార్థించారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఈ విధంగా మాకు రాక్షసుల వల్ల ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తపస్సు చేసుకోనివ్వకుండా యజ్ఞాలు యాగాలు చేయనివ్వకుండా, వాళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశం ఏదైనా కల్పించండి అని వేడుకున్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశం కల్పించమన్నారు. వాళ్ళు సృష్టించొద్దల్లా, ఎందుకంటే సృష్టి ఆపడానికి వీళ్ళే. ఎవడు చేసుకున్న కర్మను బట్టి బ్రహ్మదేవుడికి వాడి జన్మనిస్తాడు. అందుకని మనం ఏం చేసాం? జపం చేసుకున్నాం లేదా ఏదైనా పూజ చేసుకున్నాం. తత్సత్ బ్రహ్మార్పణ వస్తు బ్రహ్మదేవుడికి అర్పించాం. మన దగ్గర ఏం లేదు, మనం చేసుకున్న జపం బ్రహ్మదేవుడికి ఇచ్చేసాం. ఎందుకని? నెక్స్ట్ జన్మించేది ఆయన మనకి. మనం చేసుకున్న కర్మను బట్టి ఆయన జన్మిస్తాడు. అందువల్ల బ్రహ్మదేవుడికి అర్పించాం. అలానే ఏదైనా జపం చేసాం, పూజ చేసాం, తర్వాత ఏదైనా చదువుకున్నాం, శ్రీమన్నారాయణాయకి సమర్పయామి, విష్ణుమూర్తికి అర్పించాం. రెండో ఆయన మన దగ్గర ఏమీ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు, మిగిలిన ఫలమంతా కూడా పరమేశ్వరికి అర్పించాం. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా మనల్ని పుట్టించేది బ్రహ్మదేవుడు, రెండో ఆయన విష్ణువు పోషిస్తాడు, పరమేశ్వరుడు రక్షిస్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి సృష్టి స్థితి లయ. సృష్టి అంటే ఆయన మనం సృష్టించడం, స్థితి అంటే మనం పోషించడం, లయ అంటే నడక. నడక ఏమిటి? నడవడానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? పార్వతి అమ్మవారి శక్తి స్వరూపిణి అన్నమాట. అందువల్ల వాళ్ళు ముగ్గురు కాపాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఆ విధంగా అర్పిస్తున్నాం మనం చేసిన జపాన్ని, పూజని, ఏదైనా సరే. అందుచేత సృష్టికర్త ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కూడా ఋషులంతా అడిగారు, మహానుభావ, మాకు వీళ్ళ వల్ల ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశం కల్పించని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓ చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం వచ్చేసి నైమిసారణ్యంలో పడిపోయింది. ఇప్పటికి కూడా నైమిసారణ్యంలో ఆ చక్రం పడిన ప్రదేశం ఉంది. నిమిషారణ్యం ఉంటుంది, నెట్లో చూస్తే నిమిషారణ్యం ఉంటుంది, నైమిసారణ్యం దాని పేరు. అది నెట్లో చూస్తే లక్కునకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. అందుచేత దాన్ని అక్కడికి వెళ్ళి నైమిసారణ్యం వెళ్ళిన వాడు తెలుసుంటుంది కొంతమందికి. అక్కడ చక్రం భూమిలో పడిన ప్రదేశం ఉంది. చక్రం భూమిలోకి వెళ్ళింది, అక్కడి నుంచి నీళ్లు ఉద్భవించాయి. దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చక్రానికి ఆ నీళ్ళలో చక్రస్థానం చేస్తూ ఉంటారు. అది నైమిసారణ్యం. చూడటానికి అరణ్యంలాగా ఉంటుంది. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుచేత అటువంటి నైమిసారణ్యం, ఆ నైమిసారణ్యం నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది, గోమతి నది. ఆ నది కూడా విశేషమైనటువంటి నది అన్నమాట. ఆ నది ఏమిటి దాని విశేషం అంటే, ఆ నది ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడు పుట్టిన ద్వారకా నగరం ఉంది కదా, ద్వారకా నగరానికి పైభాగం నుంచి వస్తుంది ఆ నది. అయితే ద్వారక అవతల తీయగా ఉంటాయి, ద్వారక దాటిన తర్వాత తీయగా ఉంటాయి, ద్వారకలో మాత్రం ఉప్పగా ఉంటాయి నీళ్లు. ఎందుకనంటే
ద్వారకా నగరానికి శాపం అన్నమాట. దుర్వాసు మహాముని ద్వారకా నగరాన్ని శపించాడు. ఎందుకనంటే కృష్ణుడు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ వంశాచారం ప్రకారం ఒక అతిథికి భోజనం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ వ్రతాన్ని నువ్వు చక్కగా చేసుకో, దానివల్ల నీకు నా అనుగ్రహం కలుగుతుందని అమ్మవారి కలలో చెప్పింది. ఆ అమ్మాయి కలలోనే అమ్మవారికి నమస్కారం చేసుకొని దాని సాక్షాన ప్రణామాలన్నీ కూడా చేసింది. సరే, కళ్ళు తెరిచి చూస్తే కలగనానని వచ్చినటువంటి స్నేహితులకి, తర్వాత భర్తకి, అత్తమామలకి, మిగతా బంధువర్గానికి అందరికి కూడా ఈ వ్రతం గురించి చెప్పింది. అమ్మవారు నాకు ఈ విధంగా కళ్ళలో కనపడింది, వరలక్ష్మీదేవి నాకు కొన్ని వరాలు ఇస్తానన్నది. అందుచేత అమ్మవారిని ఆరాధించి పూజ చేసుకుంటే భక్తి శ్రద్ధలతో, భక్తి అనేది ఎట్లా ఉండాలి, భక్తి శ్రద్ధలతో చేయాలట. ఏదో ఫార్మాలిటీగా చేయకూడదు. ఏదో మనం కాలక్షేపం కోసం వచ్చి ఇక్కడ కూర్చొని 10 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళిపోవడం కాదు. భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. భక్తిని ఎలా ఉండాలంటే, ఒక శివాలయం ఉందట, అడవి మధ్య ప్రాంతంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఈశ్వరుడికి ఏం కావాలి, విభూతి కావాలి. ఈ విభూతి వేసి నీళ్లు పోయాలి, ఆయనకి అభిషేకం చేయాలి, అది ఆయనకి కావాల్సింది. కానీ ఇక్కడ శివాలయంలో ఏం కావాలంటే ఈయనకి స్పెషల్ చితాభస్మం కావాలి. ప్రతినిత్యము కూడా శవాన్ని దహించడం, భస్మం తీసుకొచ్చి ఆయనకి వేస్తూ ఉండాలి, అభిషేకం చేస్తూ ఉండాలి, చితాభస్మం. అందుకనే ఆయన శ్మశాన నివాసి అంటారు ఈశ్వరుణ్ణి. అందుచేత ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకున్నాడు ఆయన శ్మశానంలో? ఎందుకున్నాడు? ఆయన శ్మశానంలో ఉండడం చేతనే మనం ఇంట్లో నిద్రపోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన అన్ని పండుగలు ఎప్పుడు వస్తాయి? పగలిపూట వస్తాయి. ఆయన పండుగ ఎప్పుడు వస్తుంది? మహాశివరాత్రి, అర్ధరాత్రి, చీకటి, రాత్రి 12 ఏబడించే భస్మాన్ని ఎవరు తీసుకొస్తారు? నేను తేలేను కదా. కాబట్టి మీ మంత్రశక్తితో నన్నే దహించి ఆ భస్మం స్వామివారి మీద వేసి మీరే నైవేద్యం పెట్టండి సలహా ఇచ్చింది. ఈయనకంటే ఆవిడ ఇంకా భక్తురాలు. సరే అన్నాడు. ఆ మంత్రశక్తి ఆమె దహించాడు, భస్మం స్వామివారి మీద వేశాడు. నైవేద్యం పెట్టాలి కదా. మరి రోజుల్లో ఆయన భార్యను పిలిచాడు, ఏమి నైవేద్యం తీసుకుని పెద్దగా అరిచాడు. అట్టా ఆవిడ కూడా నైవేద్యం తీసుకొని వచ్చేసిందిట. అంటే భక్తి అనేది ఆ విధంగా ఉండాలన్నమాట. అందుచేత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నది అమ్మాయి. అమ్మాయితో పాటు మిగతా స్నేహితురాళ్ళు, బంధువుల వర్గం అంతా కూడా ఒక చోట కల్పవృత్త ప్రకారంగా ఒక చెట్టు కింద చక్కగా దైవాన్ని ఆరాధన చేసుకొని, అలంకారం చేసుకొని, కల్పవృత్త ప్రకారంగా బ్రాహ్మణి పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉంటే, ఒక ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు శబ్దం వినపడింది. ఏమిటా అని చూస్తే కాళ్ళకుండే ఆభరణాలన్నీ కూడా సమకూర్ని ఆడవాళ్ళకు. రెండవ ప్రదక్షిణ చేయగానే సర్వాలంకరణకృతులైనారు. ఒంటి నిండా ఏ ఆభరణాలు కావాలో ఆడవాళ్ళకి అవన్నీ కూడా సమకూరినాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళకి ఇంటి దగ్గర ధనం, రాసులు, కుప్ప యావత్తు కూడా సమకూరిందిట. ఇంటి దగ్గర ఏవైతే కావాలో అవన్నీ కూడా సమకూరినాయి. ఇంకా వీళ్ళు స్థలానికి వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు, వాహనాలు వచ్చినాయిట. ఆ పూర్వకాలం అవే కదా ఉన్నది, ఇప్పుడైతే కారు. అందుచేత అందువల్ల అందరూ కూడా చారుమతి గొప్పతనాన్ని చెప్పుకుంటూ, చారుమతి వల్ల మనకి ఈ విధంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాయని చెప్పి చారుమతి గొప్పతనాన్ని చెప్పుకుంటూ, అమ్మవారి భక్తులతో కీర్తించుకుంటూ ఇంటికి వెళ్ళారు వాళ్ళకి వచ్చిన వాహనాల మీద. అది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఈ వ్రతాన్ని చేసుకుంటూ భక్తులతో అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఫలానికి మోక్షాన్ని పొందాలని చెప్పేసి కథను సమాప్తం చేశారు. కథాక్షతలు 3 భాగాలు అమ్మవారికి వేసి మీ చేతిలో ఉన్న అక్షతలు ఒక భాగం మీ శిరస్సున వేసుకోండి. 3 భాగాలు అమ్మవారికి, ఓ భాగం మీ శిరస్సున వేసుకోండి. కథా సమాప్త. ఆ నైవేద్యాలు, ఆ కలశాలు, పటాలన్నీ మీరు తీసుకెళ్లేవే. మన స్థానిక మంత్రివర్యులు, అదేవిధంగా గవర్నమెంట్ పూర్ణచంద్రరావు సార్ గారు, అదేవిధంగా సత్యాసార్ గారు వారి యొక్క ఈ కార్యక్రమాన్ని మాకు వెనక ఉండి సార్లు నడిపించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి పూర్తిగా సహకరించారు. సో మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా వారికి మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి మహిళా భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళండి. ఈ కార్యక్రమం మా ఈవో గారు అయినటువంటి రమేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మా గ్రామ పెద్దలు నాయుడుపల్ల వాసులు పూర్ణచంద్రరావు గారు, వారి సతీమణి మరియు
సూరారెడ్డి పాలవాసులు వాళ్ళు గ్రామస్తులు మరి ఒంగోలు నుంచి ఇచ్చిన భక్తులు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాద సేవ